మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు మనం ప్రతి ఇల్లాలు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన, పాటించాల్సిన ఒక అత్యంత ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదేమిటంటే ఇంటి గుమ్మం లేగా గడప దగ్గర మనం తెలియక చేసే కొన్ని పొరపాట్లు. ఇంటి గుమ్మం దగ్గర ప్రాణం పోయినా కూడా ఈ వస్తువులు పెట్టకూడదు. యజమానికి ప్రమాదమని శాస్త్రాలు చెప్తున్నాయి. ఆనవారు తమ భర్త ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఎన్నో పూజలు, వ్రతాలు, నోములు చేస్తూ ఉంటారు. కానీ ఇంటి ముఖద్వారం దగ్గర తెలియక చేసే చిన్న చిన్న తప్పుల వల్ల ఆ పూజల ఫలితం దక్కకపోగా ఇంటి యజమాని అయిన భర్త ప్రాణాలకే ముప్పు వాటిల్లే అవకాశముందని వాస్తు శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. మనకు తెలియకుండానే మనం ఇంటి గుమ్మం దగ్గర కొన్ని వస్తువులను పెడుతూ ఉంటాము. అలా పెట్టటం వలన శ్రీ మహాలక్ష్మీదేవికి తీవ్రమైన కోపం వస్తుంది. దీనితో లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెట్టకుండా మీ ఇంటి నుండి శాశ్వతంగా బయటకు వెళ్ళిపోతుంది. దీని వలన మీ కుటుంబానికి, ముఖ్యంగా మీ భర్తకు భయంకరమైన ధన సమస్యలు, అనారోగ్య సమస్యలు, ప్రమాదాలు ఎదురవుతూ ఉంటాయి. ఇలాంటి కష్టాలు రావటం వలన మీ ఇంట మనశ్శాంతి పూర్తిగా దూరమవుతుంది. ఎప్పుడు చూసినా ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. మీ భర్త ఏ పని చేసినా, ఏ వ్యాపారం చేసినా అందులో కలిసి రాకపోవటం, నష్టాలు పాలవడం జరుగుతూ ఉంటుంది. దీని వలన మీకు తీరని ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. ఎవ్వరూ కూడా ఇలాంటి దరిద్రంతో, సమస్యలతో బాధపడాలని కోరుకోరు. కాబట్టి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెట్టి మీరు కుటుంబంతో సంతోషంగా ఉండాలంటే, మీ భర్తకు ఎటువంటి అపాయం కలగకుండా ఉండాలంటే గుమ్మం దగ్గర కొన్ని వస్తువులను ప్రాణం పోయినా సరే పెట్టకూడదని శాస్త్రాలు ఖచ్చితంగా తెలియజేస్తూ ఉన్నాయి. మరింతకీ గుమ్మం దగ్గర ఏ వస్తువులు అస్సలు పెట్టకూడదు అనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః అని కామెంట్ పెట్టండి. ఇక విషయంలోకి వస్తే, గుమ్మాన్ని మనం గడప, సింహద్వారం, ద్వారబంధం అని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటాము. ఇంటి ముఖద్వారం అనేది అత్యంత పవిత్రమైనది. మన శరీరానికి ముఖం ఎంత ముఖ్యమో ఇంటికి సింహద్వారం కూడా అంతే ముఖ్యం. మనం మన ముఖాన్ని ఎప్పుడూ శుభ్రంగా, అందంగా, ఆకర్షణీయంగా ఉంచుకోవాలని ఎలా కోరుకుంటామో, మన ఇంటి గడపను కూడా ఎప్పుడూ దైవ సమానంగా భావించి శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి ముఖద్వారాన్ని అలంకరించి శుభ్రంగా ఉంచటం వలన లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి సంతోషంగా అడుగుపెడుతుంది. కానీ కొంతమంది గడప దగ్గర కొన్ని ఘోరమైన తప్పులని చేస్తూ ఉంటారు. పెట్టకూడని వస్తువులని తెచ్చి గుమ్మం దగ్గర పెడుతుంటారు. అలాంటి వస్తువులలో మొదటిది చెప్పులు లేదా బూట్లు. మీ ఇంటి సింహద్వారం అంటే లక్ష్మీ స్థానం. అటువంటి గుమ్మం దగ్గర తెలియక చాలామంది తమ చెప్పులను ఎడాపెడా వదిలేస్తూ ఉంటారు. చెప్పులను అలా గుమ్మానికి, దానికి ఎదురుగా ఎప్పుడూ కూడా విడవకూడదు. చాలామంది బయట ఎక్కడెక్కడో తిరిగి ఆ మురికి చెప్పులతో వచ్చి గుమ్మానికి ఎదురుగా విడిచి లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇలా చేయటం వలన మీ కాళ్ల ద్వారా, ఆ చెప్పుల ద్వారా దరిద్ర దేవత మీ ఇంట్లోకి నేరుగా ప్రవేశిస్తుంది. చెప్పులు గుమ్మానికి అడ్డుగా ఉండటం వల్ల ఇంట్లోకి రావలసిన పాజిటివ్ ఎనర్జీ ఆగిపోయి నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఎప్పుడైతే ఈ చెడు మీ ఇంట్లోకి ప్రవేశిస్తుందో అప్పటి నుండి మీ ఇంట్లో యజమాని అయిన మీ భర్తకు అనారోగ్య సమస్యలు, ప్రమాదాలు ఏర్పడుతూ ఉంటాయి. చెప్పులను ఎప్పుడూ కూడా వాటికి సంబంధించిన ప్లేస్లో, గుమ్మానికి కొద్దిగా దూరంలో ఒక పక్కగా రాగానే కంటికి కనిపించకుండా పెట్టుకోవాలి. అలాగే బయట నుంచి రాగానే కాళ్లను కడుక్కొని అప్పుడే గుమ్మాన్ని దాటి ఇంట్లో ప్రవేశించాలి. ఇలా చేసినట్లయితే మీ వెనుకాల వచ్చినటువంటి నెగటివ్ ఎనర్జీ ఏమైనా ఉంటే ఆ నీటి ద్వారా తొలగిపోతుంది. రెండవ అతి ముఖ్యమైన వస్తువు చీపురు మరియు చేట. చాలామంది గృహిణులు తెలియక గుమ్మానికి ప్రక్కన లేదా గుమ్మానికి ఆనుకుని ఇల్లు తుడిచే చీపురును, చెత్తెత్తే చేటను పెడుతూ ఉంటారు. గుమ్మం అంటే సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవి స్వరూపం. అటువంటి పవిత్రమైన గుమ్మం దగ్గర ఇల్లు తుడిచే చీపుర్లను అస్సలు పెట్టకూడదు. అలా చీపుర్లను పెట్టటం వలన లక్ష్మీదేవిని సాక్షాత్తు అవమానించబడినట్లు అవుతుంది. చీపురు దరిద్రాన్ని ఊడ్చేస్తుంది. దాన్ని ముఖద్వారం దగ్గర పెడితే మీ ఇంట్లోకి వచ్చే అదృష్టాన్ని, మీ భర్త ఆయుష్ను, ఆయనకు వచ్చే ప్రమోషన్లను లేదా ధనాన్ని అది బయటకు ఊడ్చేస్తుంది అని వాస్తుశాస్త్రం చెబుతోంది. దీనితో లక్ష్మీదేవికి తీవ్రమైన కోపం వచ్చి మీ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది. మీ భర్తకు లేనిపోని కష్టాలు, అప్పుల బాధలు ఎదురవుతూ ఉంటాయి. గనుక చీపుర్లని గుమ్మం దగ్గర పెట్టకూడదు. ఎవ్వరికీ కనిపించని విధంగా ఎక్కడైనా మూలల్లో పెట్టుకోవాలి. ఇక మూడవది మరియు చాలా ఇళ్లల్లో కనిపించే దరిద్రం చెత్తబుట్ట లేదా డస్ట్బిన్. చాలామంది అపార్ట్మెంట్లలో లేదా ఇళ్లల్లో మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి చెత్త తీసుకువెళ్తారు కదా అని
చెత్తబుట్టను తీసుకువెళ్లి నేరుగా సింహద్వారం పక్కనే లేదా గుమ్మానికి ఎదురుగా పెడుతూ ఉంటారు. ఇది అత్యంత మహాపాపం. ఇంటి గుమ్మం దగ్గర చెత్త చెదారం, పాడైపోయిన అన్నం, కుళ్ళిపోయిన కూరగాయలు వేసే డస్ట్బిన్ ఉంచడం వల్ల ఆ దుర్వాసనకు లక్ష్మీదేవి దరిదాపుల్లోకి కూడా రాదు. దానికి బదులుగా అనారోగ్యాలకు, మృత్యువుకు కారకుడైన యమధర్మరాజుకు మరియు దరిద్రదేవతకు ఆ ప్రదేశం ఆవాసంగా మారుతుంది. దీనివల్ల మీ భర్తకు హఠాత్తుగా రోగాలు రావటం, ప్రాణాపాయ స్థితుల్లోకి వెళ్లటం వంటివి జరుగుతాయి. గనుక ప్రాణం పోయినా సరే డస్ట్బిన్ను మీ ప్రధాన గుమ్మం బయట దర్శనమిచ్చేలా అస్సలు పెట్టకండి. అలాగే ఇంటి గుమ్మం దగ్గర అస్సలు ఉండకూడని వస్తువులలో మరొక అత్యంత ముఖ్యమైనది ఎండిపోయిన దిష్టి గుమ్మడికాయ. సాధారణంగా ఇంటికి నరదృష్టి, కంటి దృష్టి తగలకుండా ఉండాలని చాలామంది సింహద్వారం పైన గుమ్మడికాయను కడుతూ ఉంటారు. అయితే ఆ గుమ్మడికాయ కాలక్రమేణా ఎండిపోవటం, కుళ్ళిపోవటం లేదా పూర్తిగా నల్లగా మారిపోవటం జరుగుతుంది. శాస్త్రాల ప్రకారం దిష్టి గుమ్మడికాయ ఇంట్లోకి వచ్చే నెగిటివ్ ఎనర్జీని గుంజేసుకుంటుంది. కానీ అది ఎండిపోయిన తర్వాత లేదా కుళ్ళిపోయిన తర్వాత కూడా అలాగే గుమ్మం ముందు ఉంచితే అది తిరిగి ఆ ప్రతికూల శక్తిని ఇంటిపైకే వదులుతుంది. ఎండిపోయిన దిష్టి గుమ్మడికాయను గుమ్మం ముందు అలాగే వదిలేయటం వల్ల భయంకరమైన అరిష్టం, అష్టదరిద్రం చుట్టుములుతాయి. ఇది నేరుగా మీ భర్త ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. కాబట్టి అది ఎండిపోయిన గానీ లేదా పాడైపోయిన గానీ వెంటనే తీసివేసి పారేసి శుభ్రం చేసి కొత్త గుమ్మడికాయను అమర్చుకోవాలి. అదేవిధంగా ఈ రోజుల్లో చాలామంది ఇళ్లల్లో చేసే పెద్ద పొరపాటు ఏమిటంటే ఇంటి గుమ్మం ముందు లేదా సింహద్వారానికి ఇరువైపులా మనీ ప్లాంట్ ముక్కను పెంచడం. మనీ ప్లాంట్ పేరులోనే ధనం ఉంది కాబట్టి దీన్ని ఇంటి ముఖద్వారం ముందే పెడితే డబ్బు బాగా వస్తుందని చాలామంది అమాయకంగా భావిస్తూ ఉంటారు. కానీ వాస్తుశాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్ను ఎప్పుడూ ఇంటి ముఖద్వారం ముందు బయట వచ్చేపోయే వారికి కనిపించేలా అస్సలు పెట్టకూడదు. మనీ ప్లాంట్ అనేది లక్ష్మీ స్వరూపమైన ఇండోర్ ప్లాంట్. దీనిని ఎప్పుడూ ఇంటి లోపల, ముఖ్యంగా ఆగ్నేయ దిశలో మాత్రమే ఉంచాలి. గుమ్మం ముందు దీన్ని పెంచడం వల్ల బయట నుండి వచ్చేవారి దృష్టి ఆ మొక్కపై పడుతుంది. లక్ష్మీ స్వరూపమైన మొక్కపై ఇతరుల దృష్టి పడితే ఇంట్లోని ధన ప్రవాహం పూర్తిగా స్తంభించిపోతుంది. దీనివల్ల మీ భర్త సంపాదన అంతా అనవసరపు ఖర్చులకు, అప్పులు తీర్చడానికే సరిపోతుంది. కానీ రూపాయి కూడా మిగలదు. ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతుంది. కాబట్టి ప్రాణం పోయినా సరే మనీ ప్లాంటును మీ ఇంటి గుమ్మం ముందు ఉంచకండి. ఇక గుమ్మం దగ్గర ఉండకూడని మరొక వస్తువు బూజు మరియు దుమ్ము. కొంతమంది గుమ్మాల దగ్గర లేదా ఇంటి మెయిన్ డోర్ పైన బూజు వేలాడుతూ ఉంటుంది. కానీ గుర్తుపెట్టుకోండి, గుమ్మం దగ్గర బూజు వేలాడటం వలన మీ ఇంట్లోకి దరిద్రం వస్తుంది. బూజు అనేది రాహు, కేతువులకు, శనిదేవుడికి ప్రతీక. ఇంట్లో ముఖ్యంగా సింహద్వారం దగ్గర బూజు వేలాడటం వలన మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. ఇది మీ భర్త ఆలోచన విధానాన్ని దెబ్బతీస్తుంది. తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా చేసి కుటుంబం రోడ్డున పడేలా చేస్తుంది. కాబట్టి గడపను, గుమ్మాన్ని ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. అదేవిధంగా పండుగల సమయంలో మీరు గుమ్మానికి మామిడి తోరణాలను కట్టి అలంకరిస్తారు. కానీ ఆ తర్వాత వాటిని తీయడం మర్చిపోతారు. చాలామంది తెలియక ఎండిపోయిన మామిడి తోరణాలను, వాడిపోయిన పూలను గుమ్మానికి నెలల తరబడి అలాగే ఉంచుతూ ఉంటారు. అలా ఉంచకూడదని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఎండిపోయిన పూలు, ఆకులు మృతప్రాయమైనవి, అంటే వాటిలో జీవం లేదు. జీవం లేని ఎండిపోయిన వస్తువులు గుమ్మం దగ్గర ఉంటే అది చావుకు లేదా పతనానికి సంకేతం. ఎండిపోయిన మామిడి తోరణాలను ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి. లేకపోతే లక్ష్మీదేవికి కోపం వస్తుందని, మీ భర్త చేసే ప్రతి పనిలో అడ్డంకులు వస్తాయని పండితులు చెప్తూ ఉండారు. దీనితో పాటు చాలామంది తమ ఇంటి సింహద్వారాలకు ప్లాస్టిక్ పూలను అలంకరిస్తూ ఉంటారు. అవి చూడ్డానికి అందంగా, ఆకర్షణీయంగా ఉంటాయని కడతారు. వాటిని దుమ్ము పట్టినా సరే కొంతమంది నెలలు, సంవత్సరాల తరబడి అలా వదిలేస్తారు. కానీ అలా అస్సలు చేయకూడదు. ప్లాస్టిక్ వస్తువులు శుక్రగ్రహ దోషాన్ని కలగజేస్తాయి. ఒకవేళ కట్టినా ఆ ప్లాస్టిక్ పూలమాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. దుమ్ము పట్టి నల్లగా మారిన వాటిని వెంటనే తీసి పారేయాలి. ఇవి మాత్రమే కాకుండా ఇంటి గుమ్మం దగ్గర పొరపాటును కూడా పగిలిన వస్తువులు, పగిలిన అద్దాలు, విరిగిపోయిన కుర్చీలు లేదా పాత ఇనుప సామాన్లు అస్సలు పెట్టకూడదు. విరిగిపోయిన లేదా పగిలిన వస్తువులు దరిద్రానికి మూల కారణాలు. చాలామందికి ఇంట్లో వాడని పాత వస్తువులను మెయిన్ డోర్ పక్కన మూలకు పడేసే అలవాటు ఉంటుంది. ఇది ఇంటి యజమాని ప్రాణాలకే ఎసరు పెడుతుంది. ఆయన ప్రయాణాల్లో ఉన్నప్పుడు యాక్సిడెంట్ అవ్వడానికి లేదా ఆయన మీద లేనిపోని నిందలు పడటానికి ఈ వాస్తు దోషమే కారణమవుతుంది. అలాగే మీ ఇంటి గుమ్మానికి లేదా ఇంటి లోపల ద్వారాలకు తోరణాలను కట్టడానికి మేకులను కొడుతూ ఉంటారు.
ఆ మేకులకు మీ ఇంటి తాళాలను లేదా పదునైన కత్తులు కత్తెరలు లాంటివి తగిలిస్తూ ఉంటారు. అలా తాళాలను ఎప్పుడూ తగిలించకూడదు. సింహద్వారానికి మేకులు కొట్టి వాటికి బరువైన ఇనుప తాళాలు వేలాడదీయడం వల్ల ఇంటి అదృష్టానికి, మీ భర్త అభివృద్ధికి మీరే తాళం వేసినట్లవుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. పదునైన వస్తువులు గుమ్మం దగ్గరుంటే కుటుంబ సభ్యుల మధ్య, భార్యాభర్తల మధ్య ఎప్పుడూ మాటల యుద్ధాలు, కత్తిపీటల లాంటి గొడవలు జరుగుతూనే ఉంటాయి. అంతేకాకుండా గుమ్మం ముందు అందంగా ఉంటుందని ముళ్ళు ఉండే మొక్కలను లేదా బోన్సాయి మొక్కలను పెంచుతూ ఉంటారు. ముళ్ళ మొక్కలు ఇంట్లో అశాంతిని, భయంకరమైన వాస్తు దోషాన్ని తీసుకువస్తాయి. బోన్సాయి మొక్కలు ఎదుగుదలను ఆపేస్తాయి. అలాగే మీ భర్త కెరీర్ లేదా వ్యాపారంలో ఎదుగుదల ఆగిపోయి ఆర్థికంగా కుదేలవుతారు. కాబట్టి ఇలాంటి మొక్కలను ఎప్పుడూ ప్రధాన ద్వారం దగ్గర ఉంచకండి. గడప అనేది శ్రీ మహాలక్ష్మీదేవి మరియు గౌరీదేవి యొక్క స్వరూపం. కొంతమంది గడపకు గౌరీదేవి పూజ అని భక్తితో చేస్తూ ఉంటారు. కాబట్టి గడపను తొక్కలు, గడప మీద నిలబడడం, గడప మీద కూర్చుని కబుర్లు చెప్పుకోవడం వంటి పనులను అస్సలు చేయకూడదు. పిల్లలు ఎక్కువగా ఇలా చేస్తూ ఉంటారు. పిల్లల్ని కూడా ఇటువంటి పనులు చేయకుండా ఉండేలాగా తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే గడప అనేది ఇంటికి రక్షా కవచం లాంటిది. మన ఇంట్లోకి వచ్చేటటువంటి పాజిటివ్ ఎనర్జీకి అది దారి. కాబట్టి ఇంటి గుమ్మం దగ్గర నిలబడడం, గుమ్మం మీద తలపెట్టుకుని పడుకోవడం, గుమ్మం దగ్గర నిలబడి తుమ్మడం వంటి పనులను చేయకూడదు. మరి ఇన్ని దోషాలు లేకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉండాలంటే, మీ భర్త ప్రాణాలకు ఎలాంటి ఆపద రాకుండా, ఆయన వృత్తి వ్యాపారాల్లో దినదినాభివృద్ధి చెందాలంటే ఇల్లాలు ఏం చెయ్యాలి? మీ ఇంటి గుమ్మాన్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా కడిగి పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. పండుగల సమయంలో గుమ్మానికి మామిడి తోరణాలను కట్టి ఎలా అయితే అలంకరిస్తారో, మిగిలిన రోజుల్లో కూడా కనీసం వారానికి 2 సార్లు మంగళవారం మరియు శుక్రవారం ఉదయాన్నే గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అందంగా తీర్చిదిద్దుకోవాలి. మీ ఇంటి గుమ్మం దగ్గర బియ్యపిండితో ముగ్గులను వేయాలి. బియ్యపిండితో ముగ్గులు వేయడం, గుమ్మాన్ని అలంకరించుకోవడం గురించి పురాణాలలో, సనాతన ధర్మంలో ఎంతో గొప్పగా చెప్పబడింది. ముగ్గులు వేయడానికి సున్నం కాకుండా బియ్యపిండిని వాడటం వల్ల ఎన్నో సూక్ష్మజీవులకు, చీమలకు ఆహారం పెట్టిన పుణ్యం దక్కుతుంది. ఈ పుణ్యం మీ భర్తను అన్ని అపాయాల నుండి కవచంలా కాపాడుతుంది. అదేవిధంగా మీ ఇంటి గుమ్మం దగ్గర సాయంత్రం సమయంలో ఖచ్చితంగా దీపారాధన చేస్తూ ఉండాలి. ప్రతి పూజకు పిండి దీపాలను వెలిగిస్తూ ఉంటాం కదా. పిండి దీపాలను వెలిగించడం ద్వారా లక్ష్మీదేవి సంతోషిస్తుంది. అటువంటి పిండి దీపాలను గుమ్మానికి అలంకరించడానికి ఉపయోగిస్తే మీకు ఎనలేని పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. పూజ గదిలో దీపారాధన చేసిన తర్వాత గుమ్మానికి కూడా దీపాన్ని చూపించడం, లేదా గుమ్మం బయట 2 వైపులా ప్రమిదల్లో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపాలు వెలిగించడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా భస్మమై బయటకు వెళ్ళిపోతుంది. దీనితో లక్ష్మీ కటాక్షం కలిగి మీ భర్త చేసే ప్రతి పనిలో విజయం వరిస్తుంది. ధనానికి ఎటువంటి లోటు లేకుండా మీరు కుటుంబంతో ఆనందంగా జీవిస్తారు. మరి విన్నారు కదా ఆడవారు, మీరు కూడా గుమ్మం దగ్గర తెలుసో తెలియకో పొరపాటున ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ తప్పులను చేస్తూ ఉన్నట్లయితే, ఈ చెప్పులు, చీపుర్లు, చెత్తబుట్టలు, పగిలిన వస్తువులు, ఎండిపోయిన పూలు, ఎండిపోయిన దిష్టి వస్తువులు గుమ్మం దగ్గర పెడుతున్నట్లయితే, ఈ రోజు నుండే, ఈ క్షణం నుండే ఆ పొరపాట్లను సరిదిద్దుకుని వెంటనే వాటిని అక్కడి నుండి తీసివేయండి. మీ ఇంటి గడపను శ్రీమందిర ద్వారంలా పవిత్రంగా మార్చుకోండి. అప్పుడే మీ మాంగళ్యానికి, మీ భర్త ప్రాణాలకు ఎటువంటి ముప్పు ఉండదు. లక్ష్మీ అనుగ్రహంతో మీరు అష్టైశ్వర్యవంతులవుతారు. ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు నిజంగా ఉపయోగపడతాయని ఆశిస్తున్నాము. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. ప్రతి మహిళకు చేరేలా మీ వాట్సాప్ గ్రూపుల్లో బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన, మన సంప్రదాయాలకు సంబంధించిన విలువైన విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. కాకి గూడు నుండి ఈ ఒక్కటి తెచ్చుకోండి చాలు, కష్టాలన్నీ కూడా పోయి కోటీశ్వర్లు అవుతారు. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు. కాకి గూటితో ఎవరైనా సరే కోటీశ్వర్లు కావచ్చు, రాత్రికి రాత్రి ధనవంతులుగా మారిపోతారు. కాకి గూటిలో ఎంతో మహత్తరమైన, చమత్కారమైన వస్తువులు ఉన్నాయి. వాటి ద్వారా రాత్రికి రాత్రి మీకు తెలియకుండానే ధనవంతులుగా మారిపోగలుగుతారు. ఎవరైతే కాకి గూటి గురించి తెలుసుకుంటారో వారు తప్పకుండా ధనవంతులుగా మారిపోతారు, చాలా అదృష్టవంతులు అవుతారు. కాకుల గురించి పురాణాలలో, గ్రంథాలలో ఎన్నో కథలు విన్నాము. కాకి చాలా చమత్కారమైన పక్షి. కాకికి ఉండే అద్భుత శక్తుల గురించి పెద్ద పెద్ద శాస్త్రాలలో కూడా రాశారు.
కాకి తన గూటిని ప్రత్యేకంగా నిర్మిస్తుంది. కాకి గూటికి చాలా ప్రాముఖ్యత ఉంది. అంతేకాదు, కాకి ఏ చెట్టు మీద అయితే గూడు పెడుతుందో, నివాసం ఉండి గుడ్లు పెట్టి పిల్లలు చేస్తుందో ఆ చెట్టు 6 నెలల్లో ఎండిపోతుంది. ఎందుకంటే ఆ చెట్టు ఆ ప్రక్రియను భరించలేదు. కాకి ఎప్పుడైతే గూడు పెడుతుందో అప్పటి నుండి చెట్టు ఎండిపోవటం మొదలుపెట్టి నెమ్మదిగా 6 నెలల్లో పూర్తిగా ఎండిపోతుంది. అంతేకాదు, కాకి ఎక్కడైతే గుడ్లు పెడుతుందో అక్కడికి అన్ని రకాల నకారాత్మక శక్తులు వచ్చేస్తాయి. కాకి గూడు పెట్టిన చెట్టు దగ్గరకు అతీతమైన శక్తులు ఆకర్షింపబడతాయి. కాకి గూటికి అట్రాక్ట్ చేసే శక్తి ఉంటుంది. అయితే ఆ కాకి గూటిలో నుండి ఈ ఒక్క వస్తువును తెచ్చుకుంటే ఒక్క రోజులోనే మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. గొప్ప ధనవంతులుగా మారే అవకాశం వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఇంతకీ కాకి గూడు నుండి ఏ వస్తువును తెచ్చుకుంటే ధనవంతులుగా మారుతాము అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. కాకి గూడిలో ఎన్నో రహస్యాలు, గుప్తమైన విషయాలు దాగి ఉన్నాయి. కాకి గూటి గురించి తెలుసుకున్న ఎందరో మహానుభావులు గొప్ప గొప్ప కోటీశ్వర్లుగా మారారు. కాకి గూటి నుండి ఈ ఒక్క వస్తువుని సేకరిస్తే ఆ వస్తువు మీకే కాదు, మీ తరం తర్వాత మీ పిల్లలకు, మీ పిల్లల తనంతరం పిల్లలకు కూడా ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతుంది. అలా తరతరాల వరకు మీ కుటుంబం ధనవంతులుగా గొప్ప స్థితిలో ఉండగలుగుతుంది. అంతటి శక్తి కాకి గూటిలో దొరికే ఈ వస్తువుకు ఉంది. వస్తువు అంటే పెద్ద వస్తువు ఏమీ కాదు, ఒక పుల్ల. ఈ పుల్ల చాలా మహత్తరమైనది, లెక్కలేనన్ని శక్తులు కలిగినది. ఎంతో అతీత శక్తులు కలిగిన కర్ర పుల్ల కాకి గూటిలో ఉంటుంది. ఆ పుల్ల పేరే గరుడ సంజీవని. ఈ సంజీవనిని ఎవరైనా సరే కాకి గూటి నుండి సేకరిస్తే వారి జీవితంలో అదృష్టానికి లోటు రాదు. వారే కాదు, వారి తరతరాల వారు అదృష్టవంతులుగా జీవిస్తారు. రాత్రికి రాత్రే ధనవంతులుగా మారిపోతారు. శాశ్వతంగా దరిద్రం మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతుంది. మరి గరుడ సంజీవిని పుల్లను ఎలా గుర్తించాలి? ఆ పుల్లను కాకి గూటి నుండి ఎలా సేకరించాలో కూడా తెలుసుకుందాం. గరుడ సంజీవిని ఎక్కడ పడితే అక్కడ దొరకదు. ఎవరికీ దీని గురించి తెలియదు. కేవలం కాకులు మాత్రమే సంజీవిని పుల్లను గుర్తించగలవు. కాకులు గూడు కట్టుకున్నప్పుడు కనీసం ఒక్క గరుడ సంజీవిని పుల్లను అయినా సరే సేకరించి గూటిలో పెడతాయి. ఈ గరుడ సంజీవిని సేకరించాలంటే ముందు కాకి ఏ చెట్టు మీద గూడు పెడుతుందో, గుడ్లను పెడుతుందో జాగ్రత్తగా గమనించుకోవాలి. అలా గమనించి ఎప్పుడైనా కాకి గూటిని వదిలి ఆహారం సేకరించడానికి కానీ, స్నానం చేయడానికి కానీ వెళ్ళినప్పుడు కానీ ఆ గూటిని చెట్టు మీద నుండి తీసుకోవాలి. అలా గూటిని తీసుకొని ప్రవహిస్తున్న నది దగ్గరకు వెళ్ళాలి. నది లేకపోతే కాలువ, చిన్న చిన్న పిల్ల కాలువల దగ్గరకు అయినా సరే వెళ్ళవచ్చు. ఖచ్చితంగా ప్రవహించే నీరు ఉన్న చోటకే వెళ్ళాలి. అలా వెళ్ళి ప్రవహిస్తున్న నీటిలో కాకి గూటిలో నుండి ఒక్కో పుల్లను తీసి పడేస్తూ ఉండండి. అలా పడేసేటప్పుడు మామూలు పుల్లలు నదిలో పాటు కొట్టుకుపోతూ ఉంటాయి. కానీ గరుడ సంజీవని పుల్లను వేసినప్పుడు మాత్రం ఆ సంజీవని పుల్ల నీటికి ఎదురీదుతుంది. నీటి ప్రవాహానికి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది. అంటే నీటి ప్రవాహం తూర్పు వైపు ఉందనుకోండి, ఆ సంజీవని పుల్ల పడమర వైపు ఈదుకుంటూ వస్తుంది. ఎప్పుడైనా సరే సంజీవని పుల్ల మెలికలు తిరిగి ఉంటుంది. ఇదే బండ గుర్తు. సంజీవని పుల్ల నీటితో పాటు కొట్టుకుపోదు, ఎదురు ఈదుతుంది. అలా ఏ పుల్ల అయితే ఎదురు ఈదుతుందో ఆ పుల్లను సంజీవిని పుల్ల అని గ్రహించి తీసుకోండి. ఈ సంజీవిని పుల్ల పాములాగా పాకుతూ నీటిపై ఎగబాకుతూ వస్తుంది. చాలా వేగంగా నీటి ప్రవాహానికి వ్యతిరేక దిశలో ఈదుతుంది. ఈ పుల్లను చూసినప్పుడు నాగుపాము వ్యతిరేక దిశలో పాకుతున్నట్టుగా అనిపిస్తుంది. అలా రివర్స్లో వచ్చే పుల్లను చూస్తే భయం వేస్తుంది. కానీ మీరేమీ భయపడవలసిన అవసరం లేదు. ఆ పుల్లను వెంటనే తీసుకొని చేజిక్కించుకోండి. నీటిలో నుండి తీయగానే ఆ పుల్ల మామూలు పుల్లలాగానే కనిపిస్తుంది. అలా సంజీవిని పుల్లను సేకరించి వెంటనే ఇంటికి తీసుకొని వెళ్ళి పుల్లకు ధూపం వేసి శనిదేవుడి మంత్రం ఏదో ఒకటి జపించండి. ఏదీ రాకపోతే సం శనిశ్చరాయ నమః అని అనుకుని ఆ పుల్లను మీ ఇంట్లో పూజ గదిలో పెట్టుకోండి.
ఆ పుల్లను ఎక్కువగా కదపకండి. ఆ పుల్లను మీ తరతరాల వారు పూజగదిలోనే ఉంచేలాగా జాగ్రత్తగా చూసుకోండి. ఈ పుల్లను ఎప్పుడైతే మీ ఇంటికి తెచ్చుకుంటారో ఆనాటి నుండి మీకు ధనానికి కొరత రాదు. ఆ పుల్ల ఎన్ని తరాలు మీ ఇంట్లో ఉంటే అన్ని తరాలు ఐశ్వర్యానికి లోటు అనేది రాదు. సంజీవిని పుల్ల చాలా చమత్కారంగా ఉంటుంది. గారడీ విద్య చేసేవారు కూడా ఈ పుల్లను వారి దగ్గర ఉంచుకుంటూ ఉంటారు. కానీ వారు ఈ పుల్లను ఐశ్వర్యం కోసం వాడరు. కేవలం గారడీ కోసం మాత్రమే నీటిలో వేసి చూపిస్తూ ఉంటారు. కాబట్టి అందరూ కాకిగూడు ఈ సంజీవిని పుల్లను సేకరించి సకల ఐశ్వర్యాలను పొందవచ్చు. కాకి గూడు నుండి ఇంకొక రాయిని కూడా సేకరించవచ్చు. ఈ రాయిని కాకులు మాత్రమే సంపాదించగలవు. ప్రాణాలు కాపాడుకోవడానికి మాత్రమే కాకులు ఈ రాయిని సేకరిస్తాయి. మరే ఇతర పక్షులు ఈ రాయిని గుర్తించలేవు. ఆ రాయి పేరు ఏమిటి అంటే పారసరాయి. ఈ రాయిని కాకి గూటిలోకి తీసుకురావాలంటే దానికి ప్రాణాలు నిలిపే సందర్భం రావాలి. కనుక కాకి గుడ్లను పెట్టిన తర్వాత ఎప్పుడైనా కాకి బయటకు వెళ్ళినప్పుడు ఆ గూటిలోని గుడ్లను తీసేసి ఆ గుడ్లను నీటిలో ఉడకబెట్టండి. ఆ గుడ్లను చల్లార్చి మళ్ళీ అదే గూటిలో పెట్టేయండి. ఇలా గుడ్లు ఉడికాక ఆ గుడ్లల్లో నుండి పిల్లలు పుట్టవు. కాకి ఎంత పొదిగినా పిల్లలు రావు. అప్పుడు కాకి గుడ్ల నుండి పిల్లలు పుట్టడానికి, పిల్లలను బ్రతికించుకోవడానికి కాకి పారసరాయిని సేకరించి గూటిలో పెడుతుంది. అలా రాయి పెట్టగానే గూట్లోకి జీవం వస్తుంది. గుడ్లు పిల్లలుగా పొదుగుతాయి. ఈ పారసరాయిని కాకి గూటిలోనే ఉంచుతుంది. పిల్లలు పెద్దయ్యాక కాకి ఆ గూటిని వదిలేస్తుంది. అప్పుడు పారసరాయి గూటిలో అలానే ఉంటుంది. అప్పుడు మీరు గూటిలో నుంచి పారసరాయిని తీసుకోండి. ఈ రాయి చాలా మహత్తరమైనది, శక్తివంతమైనది. ఈ రాయిని ఇనుముకు తగిలిస్తే ఆ ఇనుము బంగారంగా మారిపోతుంది. లోహంలో మార్పులు వస్తాయి. ఈ పారసరాయిని ఇంట్లో ఉంచుకున్న వారు ధనవంతులుగా మారుతారని గ్రంథాలలో కూడా ఉంది. కాకి గూటి దగ్గరకు వెళ్తే కాకి దాడి చేస్తుంది కనుక కాకి లేని సమయంలో మాత్రమే గుడ్లను దొంగిలించి జీవాన్ని తీసివేయండి. అప్పుడు తప్పకుండా కాకి పారసరాయిని తెచ్చిపెడుతుంది. అలా తెచ్చిన రాయిని సేకరించండి. సంజీవిని పుల్లను గూడు కట్టుకున్నప్పుడే తెచ్చిపెడుతుంది. కనుక కాకి గూటి నుండి ఈ వస్తువులు సేకరించి మీరు కూడా ధనవంతులుగా మారండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.